ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ మరొకసారి ఈ కృపా వార్త ఛానల్ ద్వారా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటి వల్లే మరొకసారి మనవి చేస్తున్నాను, ఈ కృపా వార్త ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఏమంటారు, లైక్, షేరు అవంటే నాకు చెప్పడం రాదు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అది మీరు చేసి నాకు సహకరించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మంచిది, రండి. ఈ రోజు కూడా ఒక ప్రశస్తమైన దేవుని మాటల్ని మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయములోని 14వ వచనంలో ఇలాగుంది: నేను గొర్రెల మంచి కాపరిని. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడను గాక. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నారు ప్రభు. అవును, దేవుని యొక్క సన్నిధిలో భక్తుడైన దావీదు గొర్రెల కాపరిగా మనకు తెలుసు. ఆయన ఒక కీర్తన రాశాడు. ఈ సండే స్కూల్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తెలిసిన కీర్తన. ఏ కీర్తన అంటారు? ఏ ఆటో మీద చూసినా అదే కనబడుతుంది. అదే యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ఆయన గొర్రెపిల్లగా తను తాను పోల్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారిని అంటున్నారు, యెహోవా నా కాపరి. అవును, ఇగో నేను మంచి కాపరిని అంటాడు ప్రభు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈ రోజున నీ ప్రభు, నా ప్రభు మనకి తన ప్రాణం పెట్టడానికి, నీకోసం నా కోసం తను బలైపోవడానికి, నిన్ను నన్ను ఆ యొక్క తోడేలు నోటి నుంచి, ఆ సింహము నోటి నుండి కాపాడడానికి మనల్ని ఎంచుకున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నేను నీకు మంచి కాపరిని అంటున్నాడు. ఆ కాపరిని గుర్తెరిగావా? ఆ కాపరిని వెంబడిస్తున్నావా? ఆ కాపరి అడుగు జాడల్లో నడుస్తున్నావా? ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, గొర్రెలు కోసము దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన మనల్ని మంచి పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తాడంట. అదే కీర్తనల గ్రంథము 23వ కీర్తనలో అనుకుంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చిక గల చోటు అనగా గొర్రెలకి పచ్చిక గల చోటు ఏదంటే దేవుని సంఘములో ఎక్కడైతే ఎక్కువ అద్భుతాలు జరుగుతాయో, ఎక్కడైతే గొప్ప ఆశీర్వాదకరమైన ప్రసంగాలు ఉంటాయో, ఎక్కడైతే దేవుని కంటే నీ దీవెనల కోసమే చెప్తారో, ఎక్కడైతే దేవుని యొక్క ప్రణాళిక లేక దేవుని యొక్క ప్రాణ త్యాగం కంటే ఇగో నువ్వు ముందు గొప్పవాడు అయిపోతావని చెప్తారు, అది పచ్చిక కాదు. ఏది పచ్చిక అంటే, దేవుని యొక్క ప్రాణము పెట్టిన ప్రేమను గురించి వివరించడం పచ్చిక. ఆయన ప్రణాళికను గురించి వివరించడం పచ్చిక. భవిష్యత్తులో నువ్వు ఎలా ఉంటావో చెప్పడం పచ్చిక. ఇగో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండ చేయుచుంటాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అయ్యో దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1వ మాట ఇలాగ రాయబడింది: నా ప్రియుని గూర్చి పాడెదను, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గూర్చి వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష గెలగా నాటించెను. దేవుడంట ఆ యొక్క పచ్చిక గల చోటు ఎక్కడంటే ద్రాక్ష తోటట. అక్కడ ద్రాక్ష తోటలోని ఆ యొక్క భూమికి కావలసినవన్నీ చేసి చక్కగా ఏపుగా పండే స్థలంలోనికి గొర్రెలు తీసుకెళ్లి ఆ సంఘములో మనల్ని మేపుతున్నారంట. అలాగా మేపడానికి దేవుడు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు.
చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తున్నాను దేవుని యొక్క లేఖనాలలో. యెషయా గ్రంథంలోనే 40వ అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇక్కడ 3 రకాలుగా కనిపిస్తున్నారు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును ఒకటి. రెండవది, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొను. మీరు చాలా సార్లు మరి చిత్రకారులు వేసే ఫోటో చూస్తారు. ఒక గొర్రె పిల్లని ఇలాగా మరి చంకలో నెత్తుకొని ఒక చేతితో కర్ర పట్టుకొని నిలబడిన యేసు ప్రభు యొక్క చిత్రాన్ని మరి చిత్రకారులు గీయడం ఈ మాటను బట్టి గీశారు. మూడవది, మరి పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును అని. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మీ అందరికి మంచిగా మేపుతారు. చిన్నవాళ్ళు అంటే కొత్తగా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళైతే వాళ్ళని ఎత్తుకొని మరి వాళ్ళకి మరి చిన్నపిల్లలు ఎలాగైతే చాక్లెట్ అడిగితే చాక్లెట్, బిస్కెట్ అడిగితే బిస్కెట్ వెంటనే ఇస్తాము. వాళ్ళు అల్లరి చేస్తే మరి వాళ్ళని సముదాయిస్తాము. వాళ్ళు బాధపడితే ఎత్తుకొని మరి అక్కడ తిప్పుతాము. ఇలాగా ఇవన్నీ కొత్తల్లో వచ్చినప్పుడు మరి చిన్నపిల్లలు ఎత్తుకొని మరి ఆడిస్తూ ఉంటాడు దేవుడు. అట్లాగే పాలిచ్చు వాటిని లేకపోతే సీనియర్ విశ్వాసుల్ని వాళ్ళు మెల్లగా నడిపిస్తాడంట. పాలిచ్చు వాటి అంటే అవి అప్పటికే గొర్రె పిల్లలు పెట్టిన గొర్రెలు అన్నమాట. గొర్రెల్ని కన్న గొర్రెలు అంటే సువార్త ప్రకటించి కొన్ని గొర్రెలు సంపాదించిన గొర్రెలు. వాటిని సమాధానముగా మరి వారిని నడిపిస్తాడంట. యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరి. ఈ రోజున అలాంటి కాపరి అధ్యక్షతలో, అలాంటి కాపరి కాపుదల్లో నువ్వు ఉన్నావా? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతానంటే. నీ చుట్టూ ఆయన రాత్రి పగలు కాపాడడానికి నిద్ర మానుకొని, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన నిద్ర మానుకొని నీ కొరకు కాచుకొని వేచి ఉన్నాడు. అయితే ఇదిగో వాటన్నిటిని గురించి కొన్ని మంచి మాటలు మనకి యెహెజ్కేలు గ్రంథంలోని కనబడడం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో 14వ వచనం నుండి చదువుతున్నానండి, దయచేసి గమనించగలరు. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నతమైన స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడును, అవి అక్కడ మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును. అనగా ఇది సంఘానికి గుర్తు. ఎప్పుడు కూడా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు, సంఘాన్ని విడిచిపెట్టి తిరగొద్దు. ఇగో దొడ్డిలో ఉంటేనే గొర్రెలు సేఫ్ గా ఉంటాయి. దొడ్డిలో ఉంటేనే గొర్రెలకు మరి కాపుదల ఉంటుంది. దొడ్డి విడిచిపెట్టి బయటకు వస్తే నువ్వు తప్పిపోయిన గొర్రె పిల్లలాగా అయిపోతావు. ఏమో, తోడేలు కాసుకొని కూర్చుంటది, సింహం కాసుకొని కూర్చుంటది, సైతాన్గాడు కాసుకొని కూర్చుంటాడు. ఒక ఆయన అన్నాడట, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలని ఏమైనా రూలా అని అన్నాడట. ప్రతి ఆదివారం వెళ్ళాలని రూలా అని అన్నాడట. అవును, వెళ్ళాలి, అది రూల్. అది పునరుద్ధాన దిన ఆరాధన. ఆదివారం అంటే ఇగో ఇశ్రాయేలీలకైతే శనివారం రోజు అది విశ్రాంతి దినము. వాళ్ళకి దేవుడు ధర్మశాస్త్రంలో పెట్టిన కట్టడ. కానీ కొత్త నిబంధనలో యేసు రక్తంలో కడగబడిన సంఘానికి దేవుడు ఇచ్చిన మరి ఆజ్ఞ ఏంటంటే పునరుద్ధాన దిన ఆరాధన ఆదివారం పాటించాలి. ఇగో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో దొడ్డి ఉందంట, ఆ దొడ్డిలో ఉన్నతమైన స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును. చక్కగా మేస్తా ఉంటాయంట. సంఘములోని వాక్యం దొరుకుతుంది సహోదరుడా. సంఘములోని నిత్య జీవం కలిగిన దేవుని మాటలు దొరుకుతాయి. అవి నిన్ను జీవింపచేస్తాయి. అవి ఎప్పుడైతే వింటావో, మనుషుడు రొట్టె వలన కాదు గాని మరి దేవుడి నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించునని లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీకు మేత ఈ లోకానుసారమైన మాటలు, లోకానుసారమైన సుభాషితాలు, లోకానుసారమైన మంచి మరి సూక్తులు, ఈ వేటి వల్ల కూడా నీకు జీవం కలగదు. దేవుని వాక్యం వల్ల జీవం కలుగుతుంది.
ఇవన్నీ జంక్ ఫుడ్ లాంటివి, ఇవన్నీ పానీపూరి లాంటివి, ఇవన్నీ మరి చూసిన రోడ్డు మీద కనిపించే ఆ పిజ్జా లాంటివి, ఇగో ఆ యొక్క మరి రకరకాల పేర్లతో ఏవైతే పిలుస్తున్నారో అలాంటివి జనానికి నచ్చుతాయి. అయితే దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే జీవమిచ్చే ఆహారము యేసు ప్రభు యొక్క వాక్యము. అది ఎక్కడ దొరుకుతుందంటే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో నువ్వు చదువుకుంటే దొరుకుతుంది. అలాగనే ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ దైవ సేవకుని నోట పరిశుద్ధాత్మ పలికిస్తున్న మాటల ద్వారా నీకు దొరుకుతుంది. ఈ రోజున మరి ఆహారాన్ని తింటున్నావా? ఒకవేళ ఆహారాన్ని నీకు తుని బుద్ధి కాలేదు అంటే ఒకటే గుర్తు, నీకేదో రోగం ఉంది లోపల. పిల్లలు ఒక్కోసారి ఆహారం తినరు సరిగా. తినకపోవడం ఎందుకు అంటే వాళ్ళకి తినబుద్ధి పుట్టట్లేదు అని అంటే డాక్టర్కి చూపించాల్సిందే. ఒకడు ఎంత తిన్నా సరే అది వంటికి పట్టదు, వాడిని కూడా డాక్టర్కి చూపించాల్సిందే. ఇగో ఒకడు తింటాడు కానీ అరగదు, వాడిని కూడా డాక్టర్ చూపించాల్సిందే. అంటే ఇక్కడ నువ్వు ఆహారం తినాలి, వాక్యం తినాలి. ఇందులో వాక్యం తినడంలో నీకు ఏదైనా లోపం కలుగుంది అంటే నీలోని ఏదో ఒక లోపం ఉంది అని అర్థం. ఆహారం సరిగా నీకు ఇమ్మడట్లేదు అంటే నీలో ఏదో లోపం ఉందని అర్థం. నువ్వు ఎవరికి చూపించుకోవాలంటే పరమ వైద్యుడైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ఆయనకి చూపించుకోవాలి. ప్రభువా, నాకెందుకు వాక్యము వినుబుద్ధి అవ్వట్లేదయ్యా. యెషయా గ్రంథంలో 50వ అధ్యాయంలో చెప్తుండి, నీవు నా చెవులకు వినుబుద్ధి పుట్టించగా నేను తిరుగుబాటు చేయలేదు అని అంటాడు ప్రభు. అది ఆ ప్రభు మాటలు, అవి యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు. నీవు నా చెవికి వినుబుద్ధి పుట్టించగా నేను తిరుగుబాటు చేయలేదు. ఈ రోజున వాక్యం వింటున్నావా? శ్రద్ధగా వింటున్నావా? దైవ సేవకుడు ఏం చెప్తున్నాడో వింటున్నావా? ఆ విన్న మాటల్లో నీకోసం దేవుడు ఏం పలికాడో వింటున్నావా? గ్రహిస్తున్నావా? ఈ రోజున దేవుడు మాటలు చెప్తున్నాయి. గొర్రెలకి సమృద్ధి అయిన ఆహారం ఇస్తాడంట, దొడ్డిలో పండుకొని పెడతాడంట. అలాగనే నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, అయితే ప్రభువు యెహోవా వాక్కు. ఇంకా తర్వాత మాట అంటాడు, తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మళ్ళా తోలుకొని వచ్చేదను. కొంతమంది తప్పిపోతా ఉంటారు. అందుకని ఎప్పుడు హెచ్చరించేది ఏంటంటే ఏ వారం మానవద్దు దేవుని సన్నిధికి. ఒక్క వారం కానీ మానితే 2వ వారానికి బద్ధకం వస్తుంది, 3వ వారానికి నిర్లక్ష్యం వస్తుంది, 4వ వారానికి దేవునికి దూరం అయిపోతాడు. ఒక వారం కూడా మరీ తప్పని పరిస్థితుల్లో ప్రాణాల మీదకి వచ్చిందో, లేకపోతే నీకు ఆరోగ్యం బాగలేదు, లేకపోతే దూర దేశాల్లో ఉన్నావో, లేకపోతే ఏదైనా అనివార్యమైన పరిస్థితులు అయితేనే దేవుని సన్నిధికి ఆపు. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వెళ్ళడం ఆపద్దు. చిన్న చిన్న సాకులు, ఇగో కాస్త తలనొప్పిగా ఉందండి, వర్షం వస్తుందండి, మబ్బుగా ఉందండి, చుట్టాలు వచ్చారండి, ఫంక్షన్కి వెళ్ళానండి, ఇలాంటి దిక్కుమాలిన సాకులు ఎప్పుడూ చెప్పద్దు. ఇగో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అలాగైతే నువ్వు తప్పిపోతావు. నిదానంగా సాతాను తప్పించేస్తాడు. ఇగో వై జంక్షన్లు ఆయా ఊర్లో ఉంటాయి. వై జంక్షన్లు అంటే తెలుసా? అప్పటి వరకు ఒక దగ్గరికి వచ్చి అక్కడి నుంచి 2 దారులు అయిపోతాయి. వై జంక్షన్ దగ్గర నిదానంగా నువ్వు నిత్య జీవానికి వెళ్ళే దారిని తీసుకెళ్లి ఇటు నుంచి నడిపిస్తాడు సాతాను. ఒకరు ముందు దగ్గరే ఉంటాయి ఆ 2ను, కానీ అలా వెళ్తున్న కొద్ది దూరం అయిపోతాయి. ఒకడు తాను వెళ్తున్న దారి ఎలాంటిదైనా సరే దాని దృష్టికి మంచిగానే కనబడుతుందంట, కానీ చివరికి అది మరణమునకు తావతీస్తుందని సామెతల గ్రంథంలో ప్రభు రాస్తున్నాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుందంటే ఏ వారము కూడా నీ దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఆగొద్దు. అలాగైతే తప్పిపోతావు. ఆయన ఎవరో అన్నారంట, ఏమండి ఈ మధ్య దేవుని మందిరానికి రావట్లేదు అని పాస్టర్ గారు అడగడానికి వెళ్తే, లేదండి నేను ఇంటి దగ్గర ఉన్నా సరే చక్కగాను బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, నేను వాక్యం చూస్తాను టీవీలో చక్కగా, ఇవన్నీ చెప్తున్నాడంట. మరి సహవాసం ఉందా అని అడిగారంట పాస్టర్ గారు. సహవాసం లేదనుకోండి, నేను ఒక్కడినైనా సరే ఏమాత్రం తగ్గకుండా మంచి ఆరాధన చేస్తాను, మంచిగా వాక్యం చదువుకుంటాను. బైబిల్కి దేవుని యొక్క సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అంటే సహవాసం కూడా ఉండాలి. సంఘము అంటే ప్రభు యొక్క శరీరం.
ఆహారం ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే దేవుని నోటి నుంచి లోపలికి వెళ్తుంది ఆహారం. ఆ వెళ్తున్న ఆహారం శరీరమైన ఈ భాగాలన్నిటికీ బలాన్ని ఇవ్వడానికి వెళ్తా ఉంటది. అది కాళ్ళు, చేతులు, నడుము, అలాగనే ఈ శరీరం మధ్యలో ఉన్న ఈ యొక్క కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, పేగులు, మరి ఏవైతే రకరకాల పేర్లతో పిలువబడుతున్నాయి ఇవన్నిటిలోని కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు మనం ఉన్నాం. ఇవన్నీ కలిస్తేనే దేవుని సంఘం. ఆ సంఘానికి ఆహారం దేవుని నోటి నుంచి వచ్చే మాట. ఆ మాట వినడానికి నువ్వు దేవుని సంఘానికి వెళ్ళాలి. నీ ఒక్కడి కోసం ఇక్కడ రాదు మాట, అక్కడ వస్తుంది. కాబట్టి ఆ సంఘంలోని నువ్వు ఒక అంగంగా ఉన్నావు కాబట్టి ఆ యొక్క సంఘంలో నువ్వు పాలు పొందడానికి వెళ్ళాలి. అందుకని లేకపోతే తప్పిపోతావు, తప్పిపోయిన గొర్రె అయిపోతావు. ఏ సింహము ఎత్తుకెళ్ళిపోతుంది, ఏ యొక్క తోడేలో నిన్ను ఎత్తుకెళ్ళిపోతుంది. ఆ రోజున నువ్వు ఎంత అరుస్తావో కదా. ఎంత అరిచినా నిన్ను తప్పించేవాడు ఉండకపోవచ్చేమో. అందుకనే నిన్ను హెచ్చరిస్తున్నాను, నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. గాయపడిన దాని కట్టుదును. చూడండి, గాయపడితే నీకు కట్టు కడతాడంట. ఏమో ఎక్కడైనా ఎవరి మాట వల్ల నువ్వు గాయపడ్డావేమో, ఎక్కడైనా నీ పరిస్థితిని బట్టి నీ హృదయం గాయపడిందేమో. గాయపడిన వాటికి కట్టు కడతారంట మందిరంలో. ఎప్పుడైతే నువ్వు వస్తావో, దీనంగా కూర్చుంటావో, దుఃఖపడతా ఉంటావో, ఆ దుఃఖపడుతున్నప్పుడు దేవుని సేవకుని నోట్లో నుంచి కొన్ని మాటలు వస్తాయి నిన్నే. అందుకని ఆ కీర్తనకారుడు 119లోని 105లోని అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగ చేసెను. నీ హృదయం గాయపడితే నీకు ఆదరించే స్థలం దేవుని మందిరం లేదా గొర్రెల దొడ్డి. ఇగో రెండోది ఏమంటాడంటే, దుర్బలంగా ఉన్నవాని బలపరచెదను. ఒకవేళ నువ్వు బలహీన సమయంలో ఉన్నావా, బలహీనంగా ఉన్నావా, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావా, శారీరకంగా బలహీనంగా ఉన్నావా, మరి మానసికంగా బలహీనంగా ఉన్నావా, మరి లోకపరంగా బలహీనంగా ఉన్నావా, నువ్వు ఎలాంటి బలహీనతలో ఉన్నా సరే నిన్ను బలపరిచేవాడు అక్కడ ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. అది నిజమే. కానీ సంఘ సహవాసము అపోస్తుల బోధ ఏంటో తెలుసా? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి. అందులో సహవాసం ఉంది, బోధ ఉంది, రొట్టె విరుచుట ఉంది, ప్రార్థన ఉంది. ఈ 4 జరిగే స్థలం దేవుని మందిరం. నువ్వు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడే దేవుడు అంటాడు, నీ బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. ఎప్పుడైతే నువ్వు బలహీనంగా వెళ్తావో నిన్ను అప్పుడు బలపరిచే దేవుని మాటల చేత నువ్వు ఆకర్షించబడి ఆశీర్వదించబడతావు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనము ఆయన గొర్రెలము, ఆయన ప్రజలము. చూడండి, ఇది హెచ్కేలు గ్రంథంలోని చివరి వచనం ఏం రాసిందో, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువు యెహోవాకు. గొర్రెలు 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 అని అంటున్నాడంటే ఈ గొర్రెల కోసం అనుకునేదేమో ఈ ప్రసంగం కాదు. దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీకు దేవుడను. మనుషుడా, ఇదిగో నీ కోసము దేవుడు ఈ రోజున ఈ వాక్యం చెప్పిస్తున్నాడు. నీ గాయం కట్టబడాలా, దేవుని సన్నిధికి వెళ్ళు. నువ్వు తప్పిపోయావా, దేవుని సన్నిధికి వెళ్ళు. నువ్వు బాధలో ఉన్నావా, దేవుని సన్నిధికి వెళ్ళు. ఇగో బలహీనంగా ఉన్నావా, దేవుని సన్నిధికి వెళ్ళు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధి మానొద్దు. అక్కడ గొర్రెల కాపరి, ఈ భూ సంబంధమైన కాపరి ఉంటాడు, అదే సమయంలో పర సంబంధమైన కాపరి కూడా అక్కడే ఉంటాడు. యెహోవా నా కాపరి అని నీకు లేమి కూడా కలగనివ్వకుండా చూసుకుంటాడు ప్రభు. దేవుడి వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.